నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? ఎవరు? ఏం కావాలి? ఏం కావాలా? అర్జెంటుగా ఒక ఫ్రెండ్ కావాలి. అప్పు అడిగినట్టు ఫ్రెండ్ ని అడుగుతున్నావు. తమాషు. నా పేరు బెనర్జీ, బెంగాలీ. నేను కాల్ నుండి తల వరకు అన్ని బిజినెస్లు చేశా. ముందు బూట్ పాలిష్ చేశాను, ఇప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టుకుని హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్నా. యు మీన్ బెంగాలీ? వెరీ గుడ్. నాకు బెంగాలీ అంటే చాలా ఇష్టం. నీకు బెంగాలీ వచ్చా? వచ్చు. ఓ బోలో 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 బోలో. జనగణమన అధినాయక జై హే, భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా. నీ పేరేంటి దోస్త్? పేరు బాలు ఫ్రమ్ వైజాగ్. అచ్చా, ఎక్కడ ఉంటున్నావు? మీ ఇంట్లోనే. ఉండడానికి ఒక చోటు కావాలి, దానికి ఒక ఫ్రెండ్ కావాలి. అరే అచ్చు, నా ఫ్రెండ్ లాగానే అవుతున్నావే. ఎవరు నీ ఫ్రెండ్? నువ్వే బ్యానర్. బ్యానరా? అవును. బ్యానర్జీ బోలో. జీ అంటే హిందీ, నాకు హిందీ రాదు. బ్యానర్ చాలే. అన్ని భాషలు తెలుసుకోవాలి మ్యాన్. నాకు 8 భాషలు వచ్చు. నేను 8 భాషల్లో నో చెప్తాను. నేను 18 భాషల్లో నవ్వుతాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఏం చెప్పు? లవ్ లెటర్ చదివి వినిపించాలి. తెలుగులో రాసి ఉంటాయి. ఆమె కాకినాడ అమ్మాయి, తను తెలుగులో చిట్టి క్యా బోల్తే లవ్ లెటర్స్ రాస్తుంది. నాకు తెలుగు చదవడం రాదు. నేను బెంగాలీలో లవ్ లెటర్స్ రాస్తాను. ఆమెకి బెంగాలీ చదవడం అసలు రాదు. ఇదే మా ఇద్దరి ప్రాబ్లం. చిట్టి హాయ్. బై 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 బై. చిట్టి ప్లీజ్ చదువు, ప్లీజ్ చదువు. వద్దు బ్యానర్, నీ పర్సనల్ లెటర్ నేను చదవచ్చా? ఏక్ సెంటెన్స్ యార్ ప్లీజ్, నా కోసం. వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది నిన్ను చూస్తుంటే. ఆహా, ఏం టేస్ట్ అయ్యా నీ లవర్కి. థ్యాంక్ యూ. తన పేరేంటి? శకుంతల. మా అమ్మ పేరు కూడా శకుంతలే. ఇతను మా పితాజీ. సోనా హే సోనా, బంగారం. నీ పితాజీ ఏం చేస్తుంటారు? ఆయన గురించి ఇప్పుడు ఎందుకులే, వద్దు. ఏదైనా తప్పు చేశారా? చెడ్డవారా? సారీ నాన్న. ఆయన విచిత్రంగా ప్రవర్తించే విచిత్రమైన మనిషి. ఊరు సింహపురి, పక్కా పల్లెటూరు బైతు. పేరు సింహాద్రి. సింహాద్రి? ముక్కు మీద ఎప్పుడు కోపమే, కళ్ళతో నిప్పులు కక్కుతాడు. నోరు తెరిచాడో తట్టుకోలేం, బూతులే. ఇలాంటి ఒక పితాజీ కలలో కూడా నేను ఊహించలేకపోతున్నాను. హాయ్ హెలెన్, ఎలా ఉన్నావు? ఎవరా హెలెన్? నేను తర్వాత మాట్లాడతాను. రేసులో పరిగెత్తే ఒక గుర్రం పేరు. ఆహా, నమ్మాలా? అదే గుర్రం పొద్దున ఫోన్ కూడా చేసిందే. చెప్పు, ఎవరా గుర్రం? ఈ దొంగ నవ్వు నవ్వే ఇలా అందరినీ పడేస్తున్నావు. మర్యాదగా చెప్పు, ఎవరది? నా కో పైలట్ వాళ్ళ సిస్టర్. తనెందుకు నీకు ఫోన్ చేసింది? జస్ట్ లైక్ దట్. ఏమడిగావు దాన్ని? ఎలా ఉన్నావు అని అడిగాను. ఎలా ఉన్నావు అని అడిగావంటే తనేమైనా ప్రెగ్నెంట్ గా ఉందా? ఎన్నో నెలేంటి? ప్రెగ్నెంట్ గా ఉంటేనే ఎలా ఉన్నావు అని అడుగుతావా? సరే, ఆ బాంబే గుర్రం ఇప్పుడు ఎలా ఉంది? తను ఇప్పుడు ప్రెగ్నెంటే. ఎన్నో మంతు? 3వ నెల అనుకుంటాను. అవును, ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? తనెన్నో నెలో కరెక్ట్ గా తెలుసుకున్నావే దొంగ. నేను పోయిన వారం ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఆయనే చెప్పాడు. అతనే చెప్పాడా లేక నువ్వు కనుక్కున్నావా? మరీ అంత ఇంట్రెస్ట్ ఏమిటి నీకు? ఊరికే క్యాషువల్ గా ఫోన్ చేసినప్పుడు చెప్పాడు. అవన్నీ నాకెందుకు చెప్తున్నావురా అని అతన్ని నువ్వు అడగాల వద్దా? చాలి కాపుతావు తల్లి. ఈ తల్లి అనే మాట మిగతా అమ్మాయిలను అండం లేదే. బెంగళూరు అమ్మాయి, ముంబై అమ్మాయి, ఇలా ఎవరెవరు డేట్స్ ఎప్పుడెప్పుడు ముందు వెనక అవుతాయో అన్ని నీ ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి. ఏంటి నువ్వు భార్యలు జాగ్రత్త సినిమాలో గీతలా బిహేవ్ చేస్తారా? ఊరుకుంటే నువ్వు మన్మథలీలలో కమల్ హాసన్ అయిపోతావు. బాబోయ్ చాలు. రారా రా నా కొడక్క, నేనెవరు తెలవడంలే. ఏంది దొంగ కోళ్ళు పట్టే సూపు నువ్వునా? ఎవరయ్యా నువ్వు? నాయన పిల్లడబ్బాడవ రాజకీయాలు. ఎవరంటావేంది? నువ్వు మా నాన్నవా? మా నాన్న పేరు కాళిదాసు. నాకు తెలవదైంది మీ నాయన ఎవరో. కళ్ళు తెస్తే కదా, అవసరానికో నాయన తయారు చేసావు కదా, సాగు తెలివితా బొమ్మకి ఇచ్చి. ఇప్పుడు అదే బొమ్మ నిజంగా నాయన ఇచ్చిందరా కొండముచ్చ. ఏంటయ్యా ఇదే? బెనర్జీని మేనేజ్ చేయడానికి ఓ అబద్ధం చెప్తే అబద్ధానికి రూపంలో వచ్చావేంటి? ఇది అబద్ధానికి రూపం కాదురా నీ బండబడ. నువ్వు వేసిన బొమ్మకి రూపం కదా,
ఏంటయ్యా ఇది? మాట్లాడితే తిడతావేంటి? మా నాయన నోరు తెరిస్తే బండబూతులే వస్తాయి, మున్సిపాలిటీ నోరు అని నువ్వే కదా చెప్పిందే. ఇప్పుడు మీ అసలు నాయనకి గుడి కట్టి దండం పెట్టాలనిపిస్తాడా పుండాకోర్? అది సరే, ఇప్పుడు ఇంతకీ నీ గొడవ ఏంటి? నిన్నొక ప్రయోజకుడైన చక్కటి కుర్రోడుగా మార్చబోతుండా. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? దానికి శానా పనులు ఉండరా ముద్దెదవా. ఇగో చూడబ్బాయా, కాటికి కాలు దాల్చుకున్న ముసిల్దాన్ని కాకుండా వయసులో ఉన్న మంచి అమ్మాయిని చూసి లవ్ చేయరా? నీ వయసుకి తగ్గట్టు. లవ్వా? ఆ? నాకు అనుభవం లేదు. నాకు అనుభవంలా, నేను నేర్పిస్తా. లవ్కి నాకు వర్కౌట్ కాదు. చెయ్యి పరా పరా, నువ్వు బతికే ఉపయోగం. లవ్ మాత్రం ఉంటే చాలు, జీవితంలో ఇంకేం పడలే. లవ్ లేకుంటే ఇంకేముండి ప్రయోజనంలే. చూడు సింహాద్రి, నీ అబ్బ నాయనని పిలవరా. సరే నా అన్న. నువ్వు గనక ప్రేమలో పడ్డావంటే ఒక కొత్త మనిషి అయిపోతావు. నీ మొరటుతనం, మొండితనం, మూర్ఖత్వం, పొగురు అన్ని పోతాయి. నేను చెప్పేదింటా. ఉమ్, 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 లవ్వులో గెలవాలంటే ప్రేమ సూత్రాలు 10 ఉన్నాయి. చెప్పేదా? ఉమ్. ఆ? సరే చెప్పు. లెక్క పెట్టుకో. బుర్ర తీసి పక్కన పెట్టు, గడియారాన్ని బాగలగొట్టు, తమ్మున్నో చెల్లెన్నో కాకాబట్టు, వెనకాలే పోయి ఈ అని పళ్ళి కిలుచు, పోకిరి అంటారో ఓర్చుకో, చెప్పు దెబ్బలు లెక్క పెట్టుకో, కవితల్ని గెలికి గడ్డం పెంచుకొని దేవదాస్ అయిపో, గుంజీలు తీయమని చెప్తే నేర్చుకో, మొత్తం మీద చచ్చిపోయి బతికి రా. ఇవి ప్రేమానంద స్వామి చెప్పిన ప్రేమ సూత్రాలు. ఏది చెప్పు చూద్దాం. లవ్లో ఇన్నున్నాయా? ఇంకా ఉండేరా? అన్నప్రాసం రోజు ఆవకాయ తింటే సచ్చురుకుంటావు రయ్యతవా. నాన్నగారి గురించి రాసిరేంటి? ఈ మ్యాగజైన్ ఒకటి ఇవ్వండి. అమ్మయ్య, మన గురించి ఏం రాయలేదు. బ్రదర్, పువ్వులు కొనండి బ్రదర్. వద్దు వద్దు. ఏంటయ్యా? మన్మధుడి ఆశీర్వాదం ఉన్న పువ్వులు కొనండి బ్రదర్. వద్దని చెప్తున్నా కదా, అయినా అడుగుతావేంటి? వెళ్ళు. ఒక తెలుగువాడికి సహాయం చేయని తెలుగువాడిగా ఎలా పుట్టారా మీరంతా? ఏంట్రా కూర్చో. ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? హ? ఇది ఆ. దెబ్బలు తిని బండ బారిపోయిన శరీరం రా, కొట్టు. ఆహా. ఇది ఒక దెబ్బలా? మాత, వీడిని క్షమించు, చిన్న పిల్లాడు. ఏంటి? చిన్నపిల్లాడా? చిన్నపిల్లాడా? చంపేస్తాడు. బ్రదర్ బ్రదర్ మీరు ఉండండి. పట్టకండి. ఏంట్రా? పాపమండి అతను సునామీ వల్ల దెబ్బతిన్నాడు. అతనికి పెద్ద పూల కొట్టు ఉండేది, అలాగే వాయిద్యాల షాప్ కూడా ఉండేది. కొట్లని, పిల్లల్ని, భార్యని అందరినీ సునామీలో పోగొట్టుకుని మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. తెలుగువాడి వాడి వేడి ఇప్పుడు వాడిన పువ్వైంది. వాడిన పువ్వు తెలుసా నీకు? వాడిన పువ్వు. సారీ బ్రదర్. సారీ చెప్తున్నావా? శబాష్, అమెరికా వాడు ఇంతే, ముందు బాంబు వేస్తాడు, తర్వాత సారీ చెప్తాడు. నువ్వు అలాగే చెప్తున్నావా? అమెరికా వర్తిల్లాలి. అమృతం కురిసిన రాత్రి. ఏంటమ్మా? సాహిత్య అకాడమీ బహుమతి పొందిన పుస్తకం రాయింది. ఇది తల కింద పెట్టుకోవచ్చా? శిల్ప.
లవ్వుని ఒక సున్నాలో చుట్టేసింది. అంటే లవ్ అంటే ఇష్టం లేదా ఆ పిల్లకి? ఎందుకు నాన్న ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడతావు? నాకు ఆ అమ్మాయి నచ్చింది. శిల్పా ఏందా పేరు? తెలుగు పేర్ల లేదేంది? నార్త్ ఇండియన్ అయి ఉంటుందా? అమృతం కూర్చొని రాత్రి చదువుతోంది, తెలుగు అమ్మాయి అయి ఉంటుంది. మా అమ్మలాగే సాహిత్యం అంటే ఇష్టం. ఆ చేతి రాత, చదివే పుస్తకం, ఆ పావురం ఈక, ఇవన్నీ నాకు భలే నచ్చేసాయి. సరే అబ్బాయా, వెతుకు. వినాయకుడి గుడికాడ మొదలుపెట్టు. వినాయక, ఎవరా శిల్ప? ఒక్కసారి చూపించు తండ్రి, నీదే భారం. ఎక్కడో పడి ఉండాలి. నీ కాళ్లకు తొందరగా ఓ బంధం వేయాలి, అప్పుడు గాని దానికి రావు. కాళ్ల బంధానికి సరి అయిన అమ్మాయి. హాయ్ శిల్ప. నా పేరు శిల్ప కాదు, అది శిల్ప పుస్తకం, అక్కడ పెట్టేయండి. అది నా కజిన్ సిస్టర్. అయితే మీ పేరు? ఏ ఎందుకు? ఏయ్ పిల్ల, నీ పేరు చెప్పండి, ఈ పుస్తకం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అవునా? నేనెవరో తెలిస్తే తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోతాను. తమరెవరో? ఆ కవర్ పేజీ మీద ఉన్నారే, ఆయన ఎవరో తెలుసా మీకు? ఇతనా? ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటా. కాళిదాసు. ఆయన ఏకైక కూతుర్ని. ఏంటి, ఈయన కూతురువా? మై గాడ్. ఇప్పుడు అర్థమైందిగా, వెళ్ళి పని చూసుకో. హలో, నా గురించి నీకు తెలీదు. అందరిలా నేను మామూలు కుర్రాడిని కాదు. ఆఫ్ బీట్ ఆసామి, నా బాట రాజబాట. ఓకే, సో వాట్? కానీ ఒక మాట మర్చిపోక ముందు చెప్తా, మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది. ఒరి నీ బంట వాడా, ఆ పిల్లకి నచ్చేట్టు ఒక్క మాట కూడా చెప్పలేకపోయినా ఎందుకు పనికిరాని ఎదవైపోయినావు కదరా? హలో, ఓ థ్యాంక్స్ కూడా చెప్పలేవా? ఏ వేసవి కాలంలో చిరుజల్లు లాంటి పిల్ల. ఐ నో, శిల్ప అంటే నువ్వే. ఏ మీను, ఒకడు మన ఇంటి బయట నుంచున్నాడు, ఇటువైపే చూస్తున్నాడు. వాడు వెళ్ళిపోయా లేదో చూడు.